హైపర్ న్యూస్ ఆలయ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని తన వంతు సహకారం అందిస్తారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలోని కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయ నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో వెలసియున్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ గా కోట సతీష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో కమిటీ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎంపికైనటువంటి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలోని దేవాదాయ శాఖ ఈవో గిరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, నాయకులు పూడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మూగా శంకరయ్య, వెంకట కృష్ణయ్య, నెలటూరు చిరంజీవి, గుండాల లీలావతి, సుప్రజ, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. నేను ఒక సాధారణమైన వ్యక్తిని. ఈ రోజు మీరందరూ గమనించండి, మార్పు అనేది నా నుంచే స్టార్ట్ అయింది. ఇది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. సామాన్య వ్యక్తికి మనం అధికారం కట్టబెడితే ఏ విధంగా ఉంటదనేది మా ఎమ్మెల్యే గారు ఈ రోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే చాలా మంది యమహిమేలు ఉన్నటువంటి ఈ యొక్క గడ్డ, ఈ దేవాలయం పుట్టినప్పటి నుంచి ఒక బీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం ఒక చరిత్ర. ఇది నిజంగా పేద ప్రజల యొక్క గెలుపు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్గా మీ శాసనసభ్యుడు మీ వాడు సునీల్ కుమార్ సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా సతీష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది బీసీల విజయం. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనే నిదర్శనం ఇది ఒకటి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే తరతరాలుగా లేనిది గూడూరులో మొట్టమొదటి ఈరోజు మనం చేసాం. ఇది మన తెలుగుదేశం పార్టీ విజయం అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి దేవాలయంలో బీజేపీ వాళ్ళకి స్థానం ఇచ్చాం, ప్రతి దేవాలయంలో జనసేన వాళ్ళకి స్థానం ఇచ్చాం, ప్రతి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ కొరకు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారో వాళ్ళకే స్థానం కల్పించాం. గతంలోగా ఎవరు డబ్బు ఉంటే వాళ్ళకి ఇక్కడ చైర్మన్ పదవిలో, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి డైరెక్టర్ పదవిలో ఇచ్చేటువంటి కార్యక్రమానికి శృతి పలికాం. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు ఆ రోజు లోకల్గా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ, మా జనసేన నాయకులు కానీ, మా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులు కానీ నాతో ఇంటింటికి ఎవరైతే తిరిగారో వాళ్ళనే ఎంపిక చేశాను తప్ప ఈ ఎవరే వాళ్ళని ఎంపిక చేయలేదని చెప్తాను, ధైర్యంగా చెప్తాను. నేను ఇదొక దేవాలయం కాదు, నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని దేవాలయాలకు ఉన్నటువంటి పరిస్థితి ఇదొక్కటే. ఒక్క గూడూరులో ధర్మరాజ దేవస్థానంలో చేశాం. అక్కడ ఏంటంటే ఆడిటర్ రామ్మోహన్ రావు గారు బ్రాహ్మణ కులమునికి చెందినవాడు, మంచివాడు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన్ని తెలుగుదేశం పార్టీ అందరి యొక్క ఆమోదయోగ్యంతోనే అక్కడ చైర్మన్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మెంబర్స్ అందరూ కూడా మన వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఈ మార్పు కావాలా. ఈ మార్పు లేకపోతే ఎల్లకాలం మనం బానిసలుగా బతకాలంటే కష్టం. అట్లా బానిసలుగా బతకాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. నేనున్న ఎమ్మెల్యే ఉన్నంతకాలం నా పేద ప్రజలు బానిసలుగా బతకూడదు, నాయకత్వం రావాలా నా పేదల కులాల్లో అని చెప్పి పాటుపడేటువంటి పరిస్థితి నాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా నా పేద కులాల్లో నాయకులుగా ఎదగాలన్నదే నా లక్ష్యం అని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎవరు చేయనటువంటి ప్రక్రియని మనం ప్రారంభించాం. దానివల్ల భవిష్యత్తులో నష్టమా కష్టమా అంటే తాత్కాలికంగా నష్టమైన భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే రాబోయే రోజుల్లో నాయకత్వాల్లో మన
వాళ్ళు ఉంటారు, పేద కులాల వాళ్ళు ఉంటారు అని చెప్పేదాన్ని నిదర్శనం ఏంటి చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతకన్నా ముందుండే మేము అట్లే ఉంటాము, మేము చేలు కట్టుకొనే ఉంటామంటే నేనేం చేయలేను. నా ఉద్దేశం అట్లా ఉండకూడదని చెప్పాను అందరికీ. మీరు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీకు కూడా ఆర్థికంగా కూడా మీరు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఉపయోగించుకోండి. మన పేదవాళ్ళకి సాయం చేయండి. మన వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఎలక్షన్ అప్పుడు వస్తారు, మాటలు చెప్తారు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమైతే ఆ రోజు ఎలక్షన్స్లో వాళ్ళకి ఏమేమి చెప్పామో అవన్నిటినీ కూడా నోట్ చేసుకొని మనం వాటిల్లో కొంత భాగమైన ఆ పనులు పూర్తి చేసేదానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మనపై నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చారు పేద ప్రజలు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేసేటువంటి పని చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యే, నేను ఎక్కడో ఉంటా, లోకల్లో ఉండేది మీరు. ఈరోజు మీరు తిరిగారు కాబట్టే ఈరోజు ఆ ఓట్లు పడ్డాయి. కాబట్టి గ్రామాల్లో మిమ్మల్ని అడుగుతారు ప్రజలు, ఏమయ్యా సతీష్ ఆ రోజు తిరిగావు కదా, ఏమయ్యా శంకరయ్య నువ్వు తిరిగావు కదా, ఏమయ్యా వెంకటకృష్ణయ్య నువ్వు తిరిగావు కదా, ఏమయ్యా పసల వెంకటేశ్వర్లు తిరిగావు కదా, ఏం రాజన్న, సీనన్న, పవన్ అన్న, ప్రవీణ్ అన్న మీరు తిరిగారు కదా, ఏం చేశాడు మీ ఎమ్మెల్యే, ఏం చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ అని మిమ్మల్ని అడిగేటువంటి కార్యక్రమం. కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మాకు తెలియజేస్తే సాధ్యమైనటువంటివి చేస్తాం. సాధ్యం కానీ మనం ఏం చేయలేం, అబద్ధాలు చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ సంబంధించినటువంటి మీరందరూ కూడా పేదవాళ్ళతో మమేకం అవ్వాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ కోపం పేదవాడికే, తిడతారు. నాకు కూడా ఫోన్లు చేసి ఏమంటే మాట్లాడుతుంటారు. నేను కూడా కొన్నిసార్లు తిరగబడతా, కొన్నిసార్లు అర్థం చేసుకునేవరే ఎందుకు మన బాధతో తిట్టాడని నేను కూడా గమనైపోతాను. నేను కూడా కొన్నిసార్లు తిరిగినప్పుడు నేను మెరైన్ బయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో మెరైన్ బయాలజీ కోర్సు గురించి విద్యార్థినులకు అవగాహన సమావేశం నిర్వహించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఆర్ రెడ్డి మాట్లాడుతూ మెరైన్ బయాలజీ పూర్తి చేసినటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రిన్సిపల్ విజయ, డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీలో లైఫ్ సైన్స్లో ఏదైనా లైఫ్ సైన్స్ చదివినటువంటి విద్యార్థులు అంటే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఆక్వాకల్చరు, డైరీ సైన్సు, జువాలజీ, బోటనీ, ఫిషరీస్ సైన్సు ఈ కోర్సుల్లో చేరినటువంటి అందరూ కూడా పీజీ మెరైన్ బయాలజీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే విద్యార్థులు లైఫ్ సైన్స్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకుని అందులో మెరైన్ బయాలజీ విక్రమసింహపురి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో గూడూరు అదేవిధంగా నెల్లూరులో తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలంటే ఈ కోర్సులో చేరినటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని గొప్ప శాస్త్రవేత్తలుగా అదేవిధంగా మంచి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ స్టూడెంట్స్గా ఎదగాలని తెలియజేస్తుంది. డిఆర్డబ్ల్యూ కళాశాలలో మెరైన్ బయాలజీలో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది దాని మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయ మేడం, అలాగే ప్రొఫెసర్ హనుమారెడ్డి గారు, అలాగే వెంకటరాయలు గారు ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ మెరైన్ బయాలజీ కోర్సులో ఉండే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, లైఫ్ సైన్సెస్ పర్సూ చేస్తున్న విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనే దాని మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కోర్సు ప్రాధాన్యతలన్నీ మనకిప్పుడు సార్ వివరిస్తారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలోని రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఎస్కేఆర్ కళాశాలలో అవగాహన సమావేశం నిర్వహించారు. గూడూరు ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ నందు శనివారం రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తల మీద అవగాహన కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదినారాయణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, బైక్పై ముగ్గురు ప్రయాణికులు ప్రయాణించరాదని, కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, సెక్రటరీ రాఘవరెడ్డి, ధనంజయ రెడ్డి, సిద్ధారెడ్డి, సనత్ రెడ్డి, కోదండయ్య,
కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సింహాద్రి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందులో యూత్ మీ గురించే మేము రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఇస్తుంటాం. మామూలుగా ఏజ్ వరకు అయితే స్లోగా పోతారు. నేను కూడా చిన్న వయసులో మెకానిక్ లాగా పోయేది అనమాట. మెకానిక్లు ఎంత స్పీడ్గా దొరుకుతారో అంత స్పీడ్ పోయేది. వయసు వచ్చిన తర్వాత భయం, బాధ్యతలు అన్నీ వస్తాయి. కాబట్టి రోడ్డు సేఫ్టీ ప్రాణం చాలా ముఖ్యం. కాబట్టి కాలేజీ పిల్లలకే ముఖ్యంగా చెప్పాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను కానీ మా రొటేరియన్స్ కానీ 85, 87లో ఈ కాలేజీలోనే చదివాం. ఈరోజు ఆ చదువు మీద తెలుసు కాబట్టి మా పిల్లల్ని కూడా ఉన్నత చదువు చదివించాము. మాకు బేస్ అనేది ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలోనే చదివాం. ఇక్కడే మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు. ప్రైవేట్ కాలేజీల్లో అంత ప్రొఫెషనల్స్, అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి దానికి మన గవర్నమెంట్ కాలేజీలో చదివామని రిగ్రెట్ ఫీల్ కావలేదు. తర్వాత నెక్స్ట్ భద్రతా వారోత్సవాలు నిర్వహించుకోవడం పరిపాటి. నా బాల్యంలో నేను రోడ్డుకు అటువైపు ఇటువైపు కొన్ని నేమ్ బోర్డులను చూశాను. అందులో ఒకటి నాకు ఇప్పటికీ గుర్తున్నది ఏమిటంటే, టైమ్ ఈజ్ ప్రెషస్ బట్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషస్. అంటే తెలుగులో అర్థం ఏంటి? సమయము చాలా విలువైనది, కానీ అంతకంటే జీవితము చాలా విలువైనది అని రోడ్డుకు అటువైపు ఇటువైపు కొన్ని నేమ్ బోర్డులను చూడడము జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తుంది. బాల్యంలో వాటి అర్థం నాకు తెలిసేది కాదు. తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత వాటి అర్థాన్ని నేను తెలుసుకున్నాను. కార్లు కొన్ని కెమెరాస్ ఎలా ఉన్నాయంటే ఓన్లీ రియర్ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మహేంద్ర, కియా, ఆల్టోసు, వీటిల్లో కాస్ట్లీ కారులో బెంజీ, వోల్వో వీటిల్లో 5 కెమెరాస్ తెచ్చారు. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్. నేను గూడూరు రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, చదివేటప్పటి నుంచి మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు నాకు ఆదర్శం. ఆయన ట్రైన్లో వెళ్తూ గాలి సౌండ్ బట్టి ఎదర బ్రిడ్జి కూలిపోవచ్చు, లేకపోతే డ్యామేజ్ అయింది, ట్రైన్ వెళ్తే పడిపోద్ది అని చెప్పారు. చెప్తే అక్కడ ఉండి ఇంగ్లీష్ వాళ్ళు కానీ వాళ్ళందరూ ఆయన ఎగతాలు చేశారు. అయినా ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గూడూరు లోక్ అదాలత్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు 7వ అదనపు జిల్లా జడ్జి గారైనటువంటి కె వెంకట నాగపవన్ ఆదేశాల మేరకు గూడూరులోని బాల సదనం నందు ఈ రోజున చిల్డ్రన్స్ డేను జరుపుకోవడమైనది మరియు పిల్లలకు మంచి సందేశాలు అందిస్తూ పళ్ళు, బిస్కెట్స్, చాక్లెట్స్ పంచి ఇవ్వటమైనది. ఈ యొక్క కార్యక్రమంకు ఫీనల్ అడ్వకేట్ ఎస్కే మెహబూబ్ బాషా, ఎస్డి గౌస్ మొహిద్దీన్ పాల్గొన్నారు. మాజీ భారత ప్రధాని గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజున బాలల దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఈ విషయం మన అందరికీ తెలియజేయడం కోసం ఈ లోక్ అదాలత్ తరఫున మీకు తెలియజేయడం ఉంది. బాలలు అంటే చిన్నపిల్లల మనసు ఎలాంటి కల్ముషం ఉండదు. అందుకనే మన నెహ్రూ గారికి చిన్నపిల్లలు అంటే అంత ప్రేమగా వాళ్ళకి ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు కానీ ఆర్థికంగా ఎన్నో అభివృద్ధి పనులు కానీ చేయడానికి కృషి చేశారు. అందుకే మనం ఆయన పుట్టినరోజున మన బాలలకి బాగా కృషి చేశాడు కాబట్టి ఈ నవంబర్ 14వ తేదీన ఆయన కోసంగా మనం ఈ బాలల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. బాలలు అంటే నేటి బాలలే రేపటి పౌరులు, దేశ పౌరులు. అంటే ఈరోజు మనం చక్కగా బాగా చదువుకొని మంచి అభివృద్ధి చెంది దేశంలోని ఎన్నో అభివృద్ధిపరమైన ఎన్నో సాంకేతికమైన ఉద్యోగాలు కానీ దేశంలో వ్యాపారం సంబంధమైన ఉద్యోగాలు కానీ మనం అవన్నీ అప్పించుకోవాలంటే మనం చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలి.
కాబట్టి మనం చదువుకోవాలి అంటే మన తల్లిదండ్రులు మనకి చేయాల్సిన కృషి మనకు చేస్తారు. తర్వాత స్కూల్లో కానీ మన టీచర్స్ చెప్పిన పాఠాలు మనం అన్నీ అవగాహన చేసుకుంటూ మనం ఇక్కడ ఉండే ఈ బాల సదనంలో ఉండే ఈ హాస్టల్ వసతి గృహంలో మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు మనం వింటూ వాళ్ళు చెప్పిన పెద్దోళ్ళు చెప్పినట్టు అన్నీ మనం వాళ్ళ చెప్పిన జ్ఞానాన్ని మనం దాన్ని అర్థం చేసుకుంటూ మనం పెద్దలు అయ్యి ఎంతో అభివృద్ధి చెందుటకు అవకాశం ఉందన్నమాట. మన బాలల దినోత్సవం సందర్భంగా మన గౌస్ భాష గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందినటువంటి విద్యార్థులు గురుతేజ మరియు మోక్షిత్ రావు అండర్ 14, అండర్ 17 కేటగిరీలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన హాకీ టోర్నమెంట్ నందు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన నవంబర్ 22వ తారీఖు చంద్రగిరిలో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్కి ఎంపిక కావడంతో విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. స్టేట్ హాకీ టోర్నమెంట్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నెల్లూరు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన హాకీ టోర్నమెంట్ నందు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు గురుతేజ ఫ్రమ్ 6th క్లాస్ అలాగే మోక్షిత్ రావు ఫ్రమ్ 9th క్లాస్ ఇద్దరు కూడా జిల్లా స్థాయిలో ఎంపికయ్యి రేపు నవంబర్ 22వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరిగే రాష్ట్ర స్థాయి హాకీ ఛాంపియన్షిప్ హాకీ టోర్నమెంట్లో చంద్రగిరిలో జరిగే పోటీలకి మా స్కూల్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలా సెలెక్ట్ అయిన ఇద్దరు స్టూడెంట్స్కి కూడా స్కూల్ మేనేజ్మెంట్ తరపున, టీచర్స్ తరపున ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వీళ్ళు స్టేట్ మీట్లో కూడా అద్భుతంగా వాళ్ళ ప్రతిభ కనపరచాలని అందరం కూడా టీచర్స్ తరపున వాళ్ళిద్దరు విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరికి కూడా స్టూడెంట్స్ అంతా కూడా మీ యొక్క క్లాప్స్తో వాళ్ళకు విషెస్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్ గురుతేజ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టేట్ మీట్. కంగ్రాచులేషన్స్ మోక్షిత్ రావు, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టేట్ మీట్. గూడూరు పట్టణంలోని స్థానిక సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు సాంస్కృతిక సమ్మేళనం శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం పిండి వెంకయ్య మల్లిక కూతురు సుహర్షిని పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. నా పేరు మల్లిక. నేను డిఎన్ఆర్ హాల్లో సంస్కృతి సమ్మేళనం సంస్థలో శ్రీ పొన్నలూరు వీరరాఘవరెడ్డి సంస్థ ద్వారా నేను డ్యాన్స్ నేర్పిస్తుంటాను చిన్నారులకి. కార్తీక మాసంలో అన్నదానం చేస్తే మంచిదని ఈరోజు మా పాప పుట్టినరోజు. పెద్ద పాప సుహర్షిని 10th క్లాస్ చదువుతుంది. పాప పుట్టినరోజు సందర్భంగా మేము మా గురువు గారి పేరు మీదుగా డ్యాన్స్ క్లాస్ పెట్టున్నాను. శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం అని సంస్కృతి సమ్మేళనం 2 ఫిక్స్ అయి ఉన్నాయి. వాటి తరపున మా పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కానీ ఆంటీ గారు అందరికీ తెలిస్తే మిమ్మల్ని చూసి ఇంకెవరైనా చేస్తారు అని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ వీడియో తీయడం. ప్రగతి సేవా సంస్థ గూడూరు తిరుపతి జిల్లా వారి ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ సబ్ జూనియర్ మరియు విశాఖపట్నం పాడేరులో జరిగిన ఎస్జీఎఫ్ఐ ఆర్చరీ పోటీలలోని గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి ఆర్చరీ క్రీడాకారులకు ఈరోజు అనగా 14/11/2025 శుక్రవారం సాయంత్రం 8 గంటలకు బాలల దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ప్రగతి సేవా సంస్థ ద్వారా సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మానం గ్రహీతలు ఒకరు సబ్ జూనియర్ రిక్వర్ విభాగం రాజేష్ గోల్డ్ మెడల్, ఇండియన్ రౌండ్ విభాగం లోకేష్ గోల్డ్ మెడల్, మహిదర్ బ్రాంచ్ మెడల్, అలాగే
SGFI U అండర్ 14 నిస్విత సిల్వర్ మెడల్, అండర్ 17లో తన్వి సాయి, అశ్విని సిల్వర్, లోకేష్ సిల్వర్, సోహెల్ బ్రాంజ్, చరణ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వీరు సబ్ జూనియర్ అరుణాచల్ ప్రదేశ్ అలాగే ఇటానగర్కు చెందినటువంటి SGFI అండర్ 14 వారణాసి, అండర్ 17 రాంచీలలో నవంబర్, డిసెంబర్లలో, జనవరి నెలలో జరుగు జాతీయ ఆర్చరీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలకు గూడూరు పిల్లలు ఆడడం గూడూరుకు ఎంతో గర్వకారణమని, వారిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారి యొక్క మాస్టర్లు శివశంకర్, జయశంకర్ నేతృత్వంలోని విద్యార్థులు మరెన్నో విజయాలు సాధించాలని, గూడూరుకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, పిల్లిల శ్రీనివాసులు, DVMC సభ్యులు వెంకటేశ్వరరావు, నవీన్, జయకుమార్, డిష్ నాగరాజు, శ్యామ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని SS అకాడమీ గూడూరులో, అంటే నెల్లూరులో లేనటువంటి అకాడమీ మన గూడూరు మండలంలో కోటిపాలెం దగ్గర ఉంది. చాలా సంతోషమైన విషయం. ఈ ఒక అకాడమీలో నాకు తెలిసి అంటే నేను ఒక 15 ఏళ్ళ నుంచి ఈ ఒక ఆర్చరీ వాళ్ళకి ప్రైజులు ఇస్తూ వస్తున్నా, సత్కరిస్తూ వస్తున్నాం. ఎందుకంటే నేషనల్ పోవటం మన వాళ్ళకి కొత్త ఏం కాదు. దాంట్లో భాగంగా ఈరోజు 7 మంది పిల్లలు నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ తరఫున కోరుకుంటూ, ఎందుకంటే అదేదో ఊరికే ఆర్చరీ అంటే బాణాలు వేస్తుంటారు అనేది కాకుండా అది ఒక మైండ్ గేమ్. ఎంత టెన్షన్ ఉంటుందంటే ఆ ఒక గేమ్ని దాని దగ్గరికి పోతే కానీ దాని విలువ తెలియదు. ఆ ఆర్చరీకున్న ప్రతిభ అలాంటిది. అందరూ కూడా ఈ ఒక అకాడమీలో ఈ ఆర్చరీలో చేయలేరు. అందరూ అనుకోవచ్చు వీళ్ళు జిల్లా దాటారు, మండలాలు దాటారు, రాష్ట్రం దాటి ఇప్పుడు నేషనల్కి వెళ్తున్నారు. అది మామూలు విషయం కాదు. చాలా సంతోషమైన విషయం. బాలల దినోత్సవం రోజు వీళ్ళని సత్కరించుకోవటం ప్రగతి సేవా సంస్థకు ఒక గొప్ప వరంలాగా భావిస్తూ, అదేవిధంగా శివశంకర్ మాస్టర్ అన్నదమ్ములిద్దరికి ఇదొక ఇంక వాళ్ళకి వేరే వ్యాపారాలు వేరే వ్యాపకమే ఉండదు. ఈ విధంగా బిడ్డల్ని తయారు చేయటం ఈ ప్రక్రియలోనే నాకు తెలిసి ఒక 15-16 ఏళ్ళ నుంచి ఇదే పంతంలో పోతూ ఉన్నారు అన్నదమ్ములిద్దరు. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏదే వ్యాపారం ఏదో చేసినా కూడా వాళ్ళ డబ్బు మీద వ్యామోహం లేదు. నేను చూసిన దాంట్లో ఎన్నేళ్ళ నుంచి ఈ జర్నీ మాతో జరుగుతూనే ఉంది. ఎన్నో దగ్గర స్టేడియంలో ఎక్కడెక్కడ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సత్కరించడం జరిగింది. టోర్నమెంట్లో కూడా మనం పెట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా మాస్టర్కి సహకరిస్తూ ఈరోజు నేషనల్కి పోతున్నారంటే అది ఆషామాష విషయం కాదు. చాలా కష్టంతో ఆధార్తో బహుళ ప్రయోజనాలు. వాకాడు మండలంలోని ఆధార్ కార్డు వలన బహుళ ప్రయోజనాలు అందుతాయని తహసీల్దార్ ఎంపీడీఓ సంయుక్తంగా అన్నారు. శనివారం ఉదయం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలోని ఉన్నటువంటి ఆధార్ సెంటర్ వద్ద మండల పరిధిలోని తుపిలిపాలెం గ్రామానికి చెందినటువంటి దాదాపు 10 మంది గిరిజన కుటుంబాలకు ఆధార్ కార్డులు తీసే ప్రక్రియకు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మండలంలోని ప్రతి ఒక్కరికి ఆధార్ నమోదయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మధుసూదన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత రేషన్ కార్డు కూడా ఇస్తామని తహసీల్దార్ చెప్పారు. ఈ కార్యక్రమంలోని జనసేన పార్టీ నాయకులు రౌతు, జనసేన పార్టీ నాయకుడు రౌతు చంద్రయ్య, మండలం విద్యాశాఖ అధికారి షేక్ నసీం అలీ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కార్డ్స్ మన ఎమ్మెల్యే గారి ద్వారా మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అన్నోళ్ళందరూ. ఓకేనా? ఈరోజు ఆధార్ సేవా కేంద్రానికి మొన్న వర్షాలలో ఎమ్మెల్యే గారు మండల పర్యటన చేయడం జరిగింది. అప్పుడు మన ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు కొంతమంది ఎస్టీలకు అందరికీ ఆధార్ కార్డులు లేని దానివల్ల రైస్ ఇవ్వలేకపోతున్నామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఎస్టీలు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంది అందరినీ కనుక్కొని వాళ్ళ పిల్లల్ని పంపించి ఆధార్ కార్డులు ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇట్లా రేషన్ కానీ పెన్షన్లు కానీ వాళ్ళ బిడ్డలకి రేపు స్కూల్లో చేరిన వాళ్ళకి ఆహారాలు కానీ అన్నీ అందించేదానికి అవకాశం ఉంటుందని
ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఈరోజు వాకాడు మండలంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఎస్టీలని అన్ని మన మండలంలో ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరూరు ఉన్నారు అన్ని పంచాయతీ సెక్రటరీలకి ఈఆర్ఓ వాళ్ళకి మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు సూచనలు ఇచ్చి అందరినీ ఏడున్నారో తీసుకొని వచ్చి వాకాట్లో ఆధార్ కార్డులు తీయమని ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే గారి సూచనల మేరకు. వాకాడు మండలంలో ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆధార్ కార్డు ఎవరైతే లేరో వాళ్ళకి సంబంధించి గౌరవ శాసనసభ్యులు గారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికే మన వాకాడు మండలంలో మొత్తం 50 మంది ఎస్సీ ఎస్టీలకి గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు వాళ్ళు డొమిసైల్ సర్టిఫికేట్ ఇచ్చి ఆధార్ని ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది. ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి 20 మందికి ఇస్తున్నాము. ఇంకా చీమలపాడు ఇంకా వేరే ఏరియాలో ఇంకా 10 నుంచి 15 మంది ఉన్నారని తెలిసింది. నేను ఎంపీడీఓ గారు స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఆధార్ కార్డు ఎంట్రీ చేయించి అదేవిధంగా వాళ్ళకి రైస్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు కానీ తదుపరి కూడా మంజూరు చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. వాకాడు మండల పరిధిలోని అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద ప్రతి నెల 3వ శనివారంలో సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత గురించి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయటమే కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం తహసీల్దార్ ఎంపీడీఓలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలను అధికారులు ఆయన సందర్శించారు. విద్యార్థులు చేతులు పరిశుభ్రంగా చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించి మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వాటిని ఉపయోగించుకునే విధంగా విద్యార్థులకు అలవాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణంలో మధుసూదన్ రెడ్డితో పాటుగా తహసీల్దార్ ఇక్బాల్, ఎంపీడీఓ సాయిప్రసాద్, ఎంఈఓ షేక్ నసీం అలీ, టీడీపీ మైనారిటీ నాయకుడు రామ్తుల్లా, జనసేన పార్టీ నాయకులు రౌతు చంద్రయ్య, దినకర్ బాబు తదితరులు చెట్లు నాటారు. పాఠశాల నిర్వహణపై అధికారులు ప్రధానోపాధ్యాయులు ఐ మస్తానయ్యను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోని సచివాలయం సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన చుట్టూ ప్రాంతాలను పరిశుభ్రంగా చేసుకొని దోమలు కానీ ఈ మురుగునీరు కానీ ఏమి లేకుండా అరికట్టుకోవాలంటే శుభ్రపరచుకోవాలి. మన ఇళ్ల చుట్టూ కానీ ప్రతి రోడ్లో కానీ అన్నీ. కానీ అది ప్రతిదీ ప్రభుత్వమే చేస్తుంది అనే లెక్కలో ప్రతి ఒక్కరూ సోమవారపోతుతనం తీసుకొని మన ఇళ్ల చుట్టూ కూడా మనం చిన్న చెత్త కానీ అవన్నీ పక్కనే వేసుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే దోమలు పెరిగిపోయి మనకి డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా కానీ ఇవన్నీ వస్తున్నాయి. వాటిని నిర్మూలన చేయాలంటే మనం మన ఇంటి చుట్టూ కానీ మన ఈదుల్లో కానీ పరిశుభ్రంగా చేసుకోవాలి. అది మనం స్వచ్ఛంగా చేసుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్ని కానీ మన ఊరిని కానీ కాపాడుకొని మన ఇంట్లో బిడ్డ పాపలకు కూడా ఈ జ్వరాలు అవన్నీ రాకుండా చేసుకోగలుగుతాం. ప్రతిదీ మనం ప్రభుత్వం మీద ఆధారపడడం చాలా తప్పు. ఎందుకంటే మనం చేసేదానికి అధికారులు చేయలేదు, అధికారులు వచ్చి శుభ్రం చేయడం లేదంటారు. అధికారి ఏ ఊరిని చూస్తాడు? మన ఇంటి చుట్టూ కూడా అధికారి వచ్చి చేయాలంటే ఎంతవరకు సబబు? మన ఇంటిని మనం శుభ్రపరచుకుంటేనే మనం మన ఇంట్లో ఆరోగ్యాన్ని కానీ అవన్నీ మనం కాపాడుకోగలుగుతాం. వీటిని కూడా ఏంటంటే మనం చేసుకోలేక మన ఇంటి చుట్టూ మనమే చెత్త పోసుకొని అధికారులు చేయలేదు, పంచాయతీ వాళ్ళు చేయలేదని మనం నిందలేయటం కరెక్ట్ కాదు. ఇది మొదలుకొనైనా మనం మారి మన ఇంటి శుభ్రతని మనం అనిల్ కుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు అయితే గూడూరు సెంటర్లో చేస్తున్నాడు. ఆ విధంగా మన నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారు అందరిని వచ్చి ఇక్కడ ప్రతిజ్ఞ చేసి అదేవిధంగా ఒక స్కూల్ విజిట్ చేసి ఆ స్కూల్లో అందరు పిల్లల చేతులు ఏ విధంగా కడుక్కోవాలి, శుభ్రతగా ఉండాలని కూడా మనం ఇప్పుడు వాళ్ళకి నేర్పిస్తాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవ కన్వీనర్ అయిన మధురెడ్డి గారిని మాట్లాడుతారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పి ఎంఎన్ఆర్జీసీ
ఏపీఓ రాజమ్మ తెలిపారు. శుక్రవారం ఆమె మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ కేవైసీ ద్వారా ఉపాధి హామీ పనులలోని అక్రమాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. మండలంలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో మొత్తం మీద 10,710 మంది కార్మికులు ఉండగా ప్రస్తుతానికి 6,710 మంది ఈ కేవైసీ చేయించుకుంటున్నారని, మిగిలిన వారు కూడా ఈ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని, లేని ఎడల వారికి కూలీ పనులకు సంబంధించి బ్యాంకులు నగదు జమ కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అక్రమాలకు తావు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. 4 జాబ్ కార్డ్స్ ఉన్నవి. ఈ 6,104 జాబ్ కార్డ్స్లో 10,710 మంది మన ఉపాధి శ్రామికులు నమోదై ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలి. మేము మా ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ కేవైసీ చేస్తున్నాము. అంటే ఇది ఆధార్కి అనుసంధానం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇందులో ఉన్నటువంటి ఉపాధి శ్రామికులు ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్లా ఈ కేవైసీ చేయించుకోనందువల్ల తర్వాత పనికి రావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనుబోలు మండలంలో ఉన్నటువంటి ఉపాధి శ్రామికులందరూ 10,710 మంది కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలని నేను ప్రతి ఒక్కరిని విన్నపం చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు 6,750 మంది నమోదు చేసుకోనున్నారు. 65% రీచ్ అయి ఉన్నాము. ఈ 65% ఒక 2 డేస్లో మిగతా వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని 85% కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల రాబోయే రోజుల్లో హౌసింగ్ జాబ్ కార్డు ఉన్నా సరే, కొంతమంది హౌసింగ్ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు మేము పనికి రావడం లేదు, మాకు అవసరం లేదు, ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ హౌసింగ్ కావాలన్నా హౌసింగ్ జాబ్ కార్డు కూడా 90 మ్యాండేస్ వస్తాయి. కాబట్టి ఈ 90 పని దినాలు మస్టర్ వేయాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి. అందరూ కూడా అంటే బయట ఎవరైనా టెంపరీ మైగ్రేషన్ ఎల్లున్నా సరే అందరూ కూడా మేము సమాచారం కూడా వాళ్ళకు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నాము. అందరూ కూడా గ్రామంలోకి వచ్చి ఈ కేవైసీ చేయించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరిని. మన మండలం 100% తీసుకురావాలని మేమందరం కూడా ఉపాధి సిబ్బంది, మా ప్రోగ్రామ్ ఆఫీసర్, మా ఎంపీడీఓ గారు అందరూ కూడా శాయశక్తుల కృషి చేస్తున్నాము. అందరూ కూడా కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆహ్లాదకరమైన వాతావరణంలో గూడూరు మండలం కనుమరాయ కొండపై వెలసి ఉన్నటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలోని శనివారం వెంకయ్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందినటువంటి చేవూరు రమేష్ యాదవ్, రమ్యశ్రీ దంపతులు, ఈ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. గొలగమూడి పరమేశ వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ అభయములొసగే అవధూత అభయములొసగే అవధూత ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ.
కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. అల్లా క్రీస్తు రామానినా, అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు. స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దెవోలు రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. సోమవారం ఉదయం అభిషేకాలు, సాయంత్రం 4 గంటలకు ప్రదోష కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 100 అడుగుల పొడవున ఏర్పాటు చేసినటువంటి శివలింగ మూర్తికి సహస్ర దీపాలంకరణ సేవ, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేశారు. వాగర్ధాదివ సంప్రక్తో వాగర్ధ ప్రతివర్తయి జగదత్తుతరవంది పార్వతీ పరమేశ్వరం. మన మనుబోలు గ్రామం బద్వేలు రోడ్లో వెలిసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానము. ఆ స్వామివారి సంగమేశ్వర స్వామివారి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆ స్వామివారికి 4వ సోమవారం 17 అనగా 17/11/2020 సాయంత్రము ప్రదోషకాల సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, స్వామివారికి అన్నాభిషేకము, అత్యంత పవిత్రమైనటువంటి అన్నాభిషేకము. ఆ దర్శనము మహాపాపము విమోచనము, పాపహరుడు ఈశ్వరుడు. అలాంటి దర్శనము చాలా గొప్పదైనటువంటి విషయం. ఆ స్వామి దర్శనం చేసిన తర్వాత 100 అడుగులతో స్వామి వారి యొక్క లింగ స్వరూపాన్ని నిర్మించి ఆ స్వామి చుట్టూ ఈ యొక్క సహస్ర దీపాలంకరణ సేవలు నిర్వహించడము చేస్తున్నాము. కావున 50 మంది భక్త మహాశయులందరూ కూడా చేసి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసి ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఇట్లు మనుబోలు గ్రామం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.